నా పేరు గుమ్మలూరు లక్ష్మీ సూర్యశ్రీ. లెబెన్ సిల్ఫే అనే సంస్థకు స్పెషల్ స్కూల్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటున్నాను. ఈ సంస్థను మా అమ్మగారైన సరస్వతీదేవి గారు 1980 సంవత్సరంలో స్థాపించారు. మానసిక వికలాంగులను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఊర్లో చూసేవారు. కొంచెం కొంచెం చూసి వీళ్ళకి ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఉండేవారు. ఎలాగ అవకాశం వస్తుందో అని చూసేవారు. ఈ లోపల రోటరీ క్లబ్ ద్వారా అమెరికా వెళ్ళి స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అవకాశం వచ్చింది. రోటరీ క్లబ్ వాళ్ళు ఫీజు అది పే చేసి అమెరికా తీసుకెళ్ళి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివించారు. మాస్టర్స్ చదువుకుని వచ్చి ఆ తర్వాత జర్మనీలో కూడా ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి లెబెన్ సిల్ఫే అనే సంస్థను జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన స్థలంలో వాళ్ళు పూర్వకంగా ఈ స్థలాన్ని ఇచ్చారు. లెబెన్ సిల్ఫేని పెట్టుకోమని ఈ స్థలంలో ఈ స్కూల్ని స్థాపించారు. 6 స్టూడెంట్స్తో చిన్న చిన్న హట్స్ వేసుకొని మొదలుపెట్టారు. ఆ స్కూల్ ఇవాళ దినదిన ప్రవర్ధమానమై 300 స్టూడెంట్స్ పైగా ఉన్నారు. స్టాఫ్ ఒక 70 మంది ఉన్నారు. టీచర్లు మిగతా వాళ్ళందరూ ఆవిడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళు నిరంతర కృషి చేస్తున్నారు. ఆయాలు ఒక 20 మంది ఆయాలు ఉంటారు. వాళ్ళైతే తల్లుల్లాగా వ్యవహరించి చాలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మొదట్లో జర్మనీ వాళ్ళు లెబెన్ సిల్ఫే అనే ముందు దాని అర్థం ఏంటో చెప్తాను. లెబెన్స్ అంటే లైఫ్, హిల్ఫే అంటే హెల్పింగ్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ మెంటల్లీ ఛాలెంజ్డ్ అనే ఉద్దేశంతో ఇవి స్థాపించారు ఆ స్కూల్ని. జర్మనీ వాళ్ళు కొంతకాలం డొనేషన్లు అందించారు. ఆ తర్వాత లోకల్గా ఉన్న డొనేషన్లు లోకల్ డోనర్స్తో ఈ స్కూల్ నడుస్తుంది. మీలో ఎవరైనా సరే ఈ స్కూల్కి ఏమైనా చేయాలన్నా ఫైనాన్షియల్గా కానీ వాలంటరీ సర్వీసెస్ కానీ అందించవచ్చును. నేను ఇక్కడ మ్యూజిక్ థెరపీ కూడా కండక్ట్ చేస్తున్నాను. సంగీతం పిల్లలకు నేర్పించి స్పీచ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తున్నాము. చాలా థెరపీలు మా దగ్గర ఉన్నాయి. టైగర్ డాన్సు, మ్యూజిక్, డాన్సు, యోగా ఇటువంటి థెరపీలు అందించి వీళ్ళందరినీ వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేలాగా మేము తయారు చేస్తున్నాం. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీస్సులు. ఇవాళ మనం స్వతంత్ర దినోత్సవంతో పాటు రిపబ్లిక్ డే అంటే స్వతంత్రం వచ్చింది, తర్వాత మనంతట మనం పరిపాలించుకోవడానికి రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం. మనం పరిపాలిస్తున్నాం. మనం ఎన్నుకున్న వాళ్ళు మనని పరిపాలిస్తారు, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. ఈ స్కూలు మానసిక వికలాంగులకి కోసం పెట్టింది. చాలా రోజుల నుంచి మేడం సరస్వతీదేవి గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీతం కోసం పనిచేస్తున్నారని అనుకోవడం లేదు. వాళ్ళ సర్వీస్, వాళ్ళ జీవితంలో సర్వీస్ చేద్దాం వీళ్ళకి చేస్తే భగవంతుడి ఆశీస్సులు చాలా ఉంటాయని సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ, టీచర్లకి, సపోర్ట్ సిస్టమ్స్కి, ఆయాలకి, అందరికీ కూడా ఆ భగవంతుడు సదా ఆశీస్సులు ఇవ్వాలని, చాలా హ్యాపీగా ఉంచాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. లెబెన్ సిల్ఫే మానసిక వికలాంగుల పాఠశాల చాలా ప్రశస్తమైనది. ఎంతోమంది దివ్యాంగుల్ని వీళ్ళు కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆదరంతో వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వీళ్ళందరినీ ఎంతో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలా మటుకు వీళ్ళు సఫలీకృతం అయ్యారు. అది చాలా గొప్ప విషయం. విశాఖపట్నంలో ఈ ప్రాంగణంలో నేను సుమారు 30 సంవత్సరాలుగా
అనేక వందల మంది విద్యార్థుల్ని ఇక్కడ తయారయ్యి వివిధ ఉద్యోగాల్లో చేరే విషయాన్ని కూడా గమనించాను. ప్రయోజకుల్ని చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకునేలా తయారు చేస్తున్నారు. ఇలాంటి గర్వనీయమైన పాఠశాలని ఈవేళ మనం సందర్శించి ఇక్కడ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాఠశాలకి చాలామంది నుంచి సహాయ సహకారాలు కూడా చాలా అవసరం. అనేక మంది సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే వ్యక్తిగతమైన సహాయ కార్యక్రమాలు కానీ ఇక్కడికి ఒకసారి వచ్చి చూసి ఈ సేవల పట్ల సంతృప్తి చెంది అలాగే ఈ పాఠశాలకి తగిన సహాయ సహకారాలు అందించాలనేది నా ఉద్దేశం, నా కోరిక.